ప్రణామాలు తండ్రి గారు. ప్రణామాలు ప్రభు. ప్రభు ఈయన వ్యాపారి. మొదటి కొడుకు ఒక వ్యాపారిని తీసుకొని వచ్చాడు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడు లేరు. సర్వదా వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటారు. ఎన్నో ఆలయాలు కట్టించారు, చెరువులు తవ్వించారు, తీర్థక్షేత్రాలలో వ్రతాలు చేస్తూ ఉంటారు, గోపూజలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడు లేరని నా ఉద్దేశం. ఓ ఈయన కూడా ధర్మాత్ముడే. ధర్మానం చేస్తున్నాను. వెళ్ళి ఆశీనులు కండి. ప్రణామాలు తండ్రి గారు. రెండవ కొడుకు ఒక బ్రాహ్మణుని తీసుకొని వచ్చాడు. పరమార్ తండ్రి గారు. పరమార్ ప్రభు. ప్రభు, ఈ బ్రాహ్మణోత్తముడు అన్ని తీర్థయాత్రలు కాలినడకనే చేశారు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తుంటారు. సత్యవాది, శాంతి స్వభావి నియమబద్ధంగా మంత్రజపాదులు పూర్తి చేసిన తర్వాతే జలపానం చేస్తారు. త్రికాలలోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈ కాలంలోనూ ఈ విశ్వంలోనూ వీరిని మించిన ధర్మాత్ములు ఎవరూ లేరని నా ఉద్దేశం. ఓ ఈయన కూడా ధర్మాత్ముడే. ధర్మానం చేస్తున్నాను. వెళ్ళి ఆశీనులు కండి. నమస్కారం ప్రభు. ఈయన ఒక సాధు. మూడవ కొడుకు ఒక సాధువుని తీసుకొని వచ్చాడు. వీరు ఎంతగానో నేను ప్రార్థింపగా ఇక్కడకు విచ్చేశారు. వీరు మహాతపస్సులు. వారానికి ఒకసారి మాత్రమే క్షీరపానం చేస్తుంటారు. ఘోరమైన తపస్సు చేస్తుంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండి వీరికి మించిన మహాధర్మాత్ములు ప్రపంచంలో లేరని నా ఉద్దేశం. ఓ ఈయన కూడా ధర్మాత్ముడే. నేను ధర్మానం చేస్తున్నాను. నమస్కారం ప్రభు. ఆయుష్మాన్ భవ. ఆశీనులు కండి. ప్రణామాలు ప్రభు. ఇతను ఒక రైతు. రైతుని తెచ్చాడేంటి? నేను ఇతన్ని ఎందుకు తీసుకొని వచ్చానంటే, నేను ఒక దిశలో వెళుతుండగా ఇతను నాకు కనిపించాడు. ఓ కుక్కకు గాయమైంది. ఇతడిది చూసి దాని గాయం కడిగి మందు వేశాడు. అంత నేను ఇతన్ని తీసుకొని వచ్చాను. ఇతను గొప్ప ధర్మాత్ముడో కాదో మీరే అడిగి తెలుసుకోండి. ఏమయ్యా, నువ్వు ఏ ధర్మం చేస్తుంటావు? ప్రభు, నేను చదువుకున్న వాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది? ఆచించిన వారికి గుప్పెడు మెతుకులు పెడతాను. జబ్బు పడిన వాళ్ళకి సేవ చేస్తాను. అందరికంటే నాలుగో కొడుకు తెచ్చిన రైతే గొప్ప ధర్మాత్ముడు. ఎలాగంటే దాన ధర్మాలు చేయడం, గోపూజలు చేయడం, త్రికాల పూజలు చేయడం, సంధ్యావందనం చేయడం, ఇవి కూడా ధర్మమే. అన్నిటికంటే గొప్పదైన ధర్మం ఏమిటంటే, అర్థించకపోయినా అసహాయ స్థితిలో సహాయం చేయడం. మంత్రివర్య, ప్రభు. నాలుగో కొడుకు తెచ్చిన రైతే అందరికంటే గొప్పవారు. నాలుగో కొడుకుని రాజుగా పట్టాభిషేకం చెయ్యి, ఏర్పాట్లు చెయ్యి. చిత్తం ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.